ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో గైస్, ఇవాళ నేను ఎక్కడ ఉన్నాను అంటే హైదరాబాద్లోని అమీర్పేటలో ఉన్నటువంటి ఆర్సిపి టెక్నాలజీస్ దగ్గర ఉన్నాను. సో ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే, దీనికంటే ముందుగా నేను ఒక విషయం చెప్పాలి. సో మనమంతా కూడా డబ్బులు సేవ్ చేయాలని చెప్పి అనుకుంటూ ఉంటాం, కానీ ఎట్లా సేవ్ చేస్తూ ఉన్నాం? సో ఆర్డీ కావచ్చు, ఎఫ్డీ కావచ్చు, ఈ విధంగా సేవ్ చేస్తున్నాం. కానీ దీని మీద ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ అయ్యి రిటర్న్స్ అనేవి మనకి చాలా తక్కువగా రావడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడాను అదర్ ఆప్షన్స్ వైపు అడుగులు వేస్తూ ఉన్నారు, కైండ్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ స్టాక్ మార్కెట్. సో ఇక ఆర్సిపి టెక్నాలజీస్ ఇక్కడ ఏదైతే ఉందో అమీర్పేటలో, సో వీళ్ళు గత 15 సంవత్సరాలు ఇక్కడ సక్సెస్ఫుల్ గా రన్ చేస్తూ ఉన్నారు బై సుందరరామిరెడ్డి గారు. సో కాబట్టి అసలు ఆర్సిపి టెక్నాలజీస్ లో స్టాక్ మార్కెట్ కోడ్స్ అనేది ఎలా ఉంది, అదేవిధంగా అసలు వారు చెప్పినటువంటి ఫీ కావచ్చు, అదేవిధంగా కాంటెంట్ కావచ్చు, సిలబస్ ఎలా కంప్లీట్ చేస్తూ ఉన్నారు, సుందరరామిరెడ్డి గారు మనతో ఉన్నారు. సో వారి మాటల్లో అసలు స్టాక్ మార్కెట్ సంబంధించి అనాలిసిస్ కావచ్చు, అసలు ట్రైనింగ్ ఎలా ఇస్తూ ఉంటారు, అసలు ఏం స్పెషల్ గా ఉంటుంది అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్, ఎలా ఉన్నారు? యా, సో ఆర్సిపి టెక్నాలజీస్ నేను మీ స్టూడెంట్స్ అందరితో మాట్లాడాను. సో ఎనార్మస్ రెస్పాన్స్ వస్తుంది. అసలు ఒక టీచర్ కి అంత రెస్పాన్స్ రావడం అంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి. సో ఫైన్, ఏం యూనిక్ గా ఉంటుంది? ప్రతి చోట కూడా టెక్నికల్ అనాలిసిస్ అని చెప్పి, ఫండమెంటల్ అనాలిసిస్ అని చెప్పి ఉంటాయి. బట్ ఆర్సిపి టెక్నాలజీస్ లో ఇంకేం యూనిక్ గా మీరు ట్రైన్ చేస్తూ? ఎక్కువ సార్లు ఏంటంటే టెక్నికల్ అనాలిసిస్ అని పేరు పెట్టేసి సపోర్ట్, రెసిస్టెంట్, అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్, ఛానల్, ఫిబొనాచి నెంబర్స్, క్యాండిల్స్టిక్ అనాలిసిస్, స్వింగ్ అనాలిసిస్, అండ్ వైకాప్ అక్యుములేషన్, అండ్ కపుల్ ఆఫ్ ఇండికేటర్స్ లైక్ ట్రెండింగ్ ఇండికేటర్స్, మూవ్మెంట్ ఇండికేటర్స్, వాల్యూమ్ ఇండికేటర్స్, వాలిడిటీ ఇండికేటర్స్, ఇలా చెప్పేసి ఒక ప్యాక్ లా టీచ్ చేస్తా ఉంటారు. అది కోర్స్ సబ్జెక్ట్ కూడా టెక్నికల్ అనాలిసిస్ అంటే. కానీ బేసికల్ గా అంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక యూనిక్నెస్ ఉండాలి, ఒక ఎడ్జ్ అంటూ ఉండాలి. ఆ ఎడ్జ్ ఎలా వస్తుందంటే వాళ్ళ పర్సనాలిటీకి సూట్ అయ్యే ఒక స్ట్రాటజీ డెవలప్ అవ్వాలన్నమాట వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసాం అనుకోండి, ఇప్పుడు మొమెంటం బ్రేక్అవుట్ అంటాం. మొమెంటం అంటే ఏంటి? అది బ్రేక్అవుట్ ముందు ఉండాల్సిన కండిషన్స్ ఏంటి, మూమెంట్ ఫెయిల్ అవుతే నెక్స్ట్ ఏం జరుగుతుంది, మూమెంట్ వర్కౌట్ అయితే అందరూ వద్ద క్లారిటీ ఉండాలి. అలాగే గ్యాప్ ట్రేడింగ్ అనుకోండి, గ్యాప్ ట్రేడింగ్ అంటే ఏంటి, గ్యాప్ ఎందుకు వస్తాయి, గ్యాప్ ఎన్ని రకాల వెరైటీ వాడచ్చు, అండ్ గ్యాప్ అండ్ గో, గ్యాప్ అండ్ రివర్స్ లో వచ్చినప్పుడు ఏం చేయాలి, వాటికి సంబంధించిన స్కానర్స్ ఎలా పాయింట్అవుట్ చేసుకోవాలి, ఇలా మీకు సపరేట్ ఉండాలి. అలాగే టైట్ ఫ్లాగ్ బ్రేక్అవుట్స్ అనుకోండి, అట్లా ప్రతి ఒక్కళ్ళు ఒక యూనిక్నెస్ ఏదో ఒకటి ఉండాలన్నమాట. మన దగ్గర అవి ఎపిసోడిక్ పివట్స్ గురించి టీచ్ చేస్తారు, మొమెంటం బార్స్ గురించి టీచ్ చేస్తారు, గ్యాప్ ట్రేడింగ్ గురించి డిస్కస్ చేస్తారు, అండ్ ఐపీఓ బేస్డ్ బ్రేక్అవుట్స్ గురించి డిస్కస్ చేస్తారు. అట్లా ప్రతి దాని గురించి ఇన్ డెప్త్ గా విసిపి ప్యాటర్న్ బ్రేక్అవుట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట, వాల్యూమ్ బ్రేక్అవుట్స్ ఇవన్నీ కూడా. అందుకని ప్రాక్టికల్ గా వాళ్ళకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇస్తారు. డైలీ 2 hours చొప్పున ఆల్మోస్ట్ కోర్స్ మొత్తం 20 days ఉంటుంది. అండ్ స్టూడెంట్ అది అయిపోయిన తర్వాత కూడా ఇంకా 4-5 hours ఇక్కడ కూర్చొని ప్రాక్టీస్ చేస్తా ఉంటారు. సో నేచురల్ గా ఏ రోజు టాపిక్ ఆ రోజు ఎక్కువసేపు ప్రాక్టీస్ చేయడం ద్వారా, లైవ్ మార్కెట్ లో ఎక్కువ ఎగ్జాంపుల్ కండక్ట్ చేయడం ద్వారా వాళ్ళకి ఏ టెంప్లెట్ వర్కౌట్ అవుతుందో, ఏ టెంప్లెట్ వర్కౌట్ కావడం ఒక క్లారిటీ వస్తుంది బేసిక్ గా. అందుకని మెజారిటీ వర్కౌట్ అయ్యే కండిషన్స్ మళ్ళీ డూప్లికేట్ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అందుకని మీరు కనుక చూసుకుంటే అన్ఎంప్లాయ్ దగ్గర నుంచి రిటైర్ అయిన బ్యాంక్ ఉంటారు. అవును సార్, అసలు 60+ years ఏజ్డ్ పర్సన్ కూడా వచ్చి రిటైర్డ్ అయిపోయారట. బేసికల్ గా వీళ్ళు చాలా మంది ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉంటారండి. వాళ్ళు ఏంటంటే బేసికల్ గా ఎన్హాన్స్ చేసుకుందాం నాలెడ్జ్ ని, కొంత యూనిక్నెస్ నేర్చుకుందాం అని వస్తారు. సో బేసికల్ గా మీకు ఏంటంటే షార్ట్ కట్ లో మీకు నా ఎక్స్పీరియన్స్ అంతా షేర్ అవుతుంది. అండ్ స్కానర్స్ ఎక్కడెక్కడ ఎలా పాయింట్అవుట్ చేసుకోవాలా, మీ స్ట్రాటజీ తగ్గట్టు ఉన్న స్కానర్స్ ఎలా పాయింట్అవుట్ చేసుకోవాలా, అండ్ ఒక స్ట్రాటజీని వర్కౌట్ అవుతుందో లేదా ఎలా చూసుకోవాలా మీకు అర్థం అవుతుంది. బేసికల్లీ మీరు ఎక్కువసేపు సిస్టమ్ మీద స్పెండ్ చేసి ఒకే సెటప్స్ చూడటం ద్వారా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఎక్స్పర్టైజ్ అవ్వచ్చు అనమాట. దానికి కావాల్సిన రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ప్లస్ ట్రైనింగ్ అంతా ఇక్కడ దొరుకుతుంది. సో ఇంకొక విషయం, మీరు అసైన్మెంట్స్ కూడా ఇచ్చి ప్రతి స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి అసైన్మెంట్ లో ఏం జరిగింది ఏంటి అని చెప్పి ఫీడ్బ్యాక్ కూడా ఇస్తూ ఉంటారండి కదా. సో మరి ఎట్లా మేనేజ్ చేస్తూ ఉంటారు? మరి అంతమందికి టీచ్ చేయాలి అట్ ది సేమ్ టైం. సపోజ్ ఈ రోజు సపోర్టేషన్ థియరీ అనుకోండి, సపోర్ట్ ఎలా ఎందుకు ఫామ్ అవుద్ది, ఎలా ఫామ్ అవుద్ది, అక్కడ ఏం జరుగుతుంది, అలా జరగడానికి రీజన్ ఏంటనేది థియరిటికల్ చెప్పిన తర్వాత ఒక ఎగ్జాంపుల్ నేను ఇస్తాను. తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ మీరు ప్రాక్టీస్ చేయమని చూస్తాను. ఇక్కడ 2 ప్రాజెక్టులు ఉండే, వాటి మీద వచ్చిన దాంతో అందరు చూస్తా ఉంటారు. అందుకని ఇప్పుడు ఓన్లీ సపోర్టేషన్ థియరీ పనిచేస్తాను లేదండి, ఆ తర్వాత అక్కడ క్యాండిల్ స్టిక్స్, దాంట్లో ఉన్న ప్యాటర్న్స్, అందులో ఉన్న వాల్యూమ్స్, మళ్ళీ అందులో ఉన్న NR4 NR7 మాస్టర్ క్యాండిల్స్ ఇవన్నీ కూడా ఇట్లా మొత్తం కంబైన్ చేసిన తర్వాత వాళ్ళు క్వాలిటీ స్కోర్ ఇచ్చుకుంటూ ముందు పోతా ఉంటారు అనమాట. అది ఎవరు చేస్తున్నారు ఎవరు చేయట్లేదు మనం చూస్తా ఉంటాం. ఒకసారి నేను అది గుచ్చిన తర్వాత ఇంకో స్టూడెంట్ ఒకళ్ళు స్కిన్స్ చూసుకుంటా ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ఐడియా ఉంటుంది. బేసికల్ గా ఆన్లైన్ తో పంచుకుంటే క్లాస్ రూమ్ మోర్ ఎఫెక్టివ్ ఉంటుందండి. ఎందుకంటే ఎక్కువసేపు స్పెండ్ చేస్తారు సిస్టమ్ ముందు, అంటే ఎక్కువ అబ్జర్వ్ చేస్తున్నారు. మనం చెప్తాం ఫేక్ ఉండదండి, ఎందుకంటే లైవ్ లో నువ్వేం చెప్తే దాన్ని ఫీల్ అవుతున్నారు, వాళ్ళు చూస్తున్నారు, వాచ్ చేస్తున్నారు, మానిటర్ చేస్తా ఉన్నారు. అందుకని ఈ రోజు లాస్ట్ సెక్షన్ అండి, ఈ రోజు లాస్ట్ సెక్షన్
స్టిల్ సీరియస్నెస్ ఉంది అంటే బికాస్ ఆఫ్ మనీ దానికి ఇన్వాల్వ్ అయింది కాబట్టి. అంటే ఎగ్జాక్ట్లీ. ట్రేడింగ్ వండర్ఫుల్ బిజినెస్ అండి. అవును. షార్ట్ టర్మ్ లో పెయిన్ ఉండొచ్చు, బట్ లాంగ్ టర్మ్ లో ఖచ్చితంగా గెయిన్ ఉంటుంది. నేర్చుకున్న వాళ్ళందరికీ మనీ వచ్చిందని మనం గ్యారెంటీ ఇవ్వలేం, కానీ బట్ నేర్చుకునే సబ్జెక్ట్ వస్తుంది. రిస్క్ ఎలా మేనేజ్ చేయొచ్చు, రిస్క్ ఎలా మేనేజ్ చేయాలో, సైకాలజీ ఎలా డెవలప్ చేయాలో వాళ్ళ క్లారిటీ వస్తుంది. ఎంత ఎక్కువ స్పెండ్ చేస్తే అంత. చాలా మంది అనుకుంటారు ట్రేడింగ్ లో మనీ ఉండాలని. ట్రేడింగ్ కాదు మనీ కాదండి, మైండ్ సెట్ కావాలి, నాలెడ్జ్ కావాలి, అంటే డమ్మీ ట్రేడింగ్ చేసే ఎక్స్పీరియన్స్ కావాలి. ఈ మూడు కంబైన్ అయ్యింది అనుకోండి. సో ఇనిషియల్ గా మీరు డమ్మీ ట్రేడింగ్ కూడా చూపించి భారీ చేస్తారు, ఎక్కువ ట్రేడ్ చేస్తారు. ఈవెన్ ఆప్షన్ మార్కెట్ లో కావచ్చు, ఫీచర్స్ లో కావచ్చు, అన్ని సార్లు డమ్మీ ట్రేడింగ్ వివచ్చం చేస్తారు. అందులో వాళ్ళకి ఏది వర్కౌట్ అవుతుందో వాళ్ళంతా వాళ్ళే ఫైండ్ అవుట్ చేస్తారు. అప్పటికి కోర్సు రాకముందు అనుకున్న దానికి కోర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళకి చాలా క్లారిటీ ఉంటది. ఇంతకుముందు అంటే బ్లర్ గా ఏదో అనుకుంటారు, బట్ ఒకసారి సిస్టమ్ మీద కూర్చున్న తర్వాత అబ్జర్వ్ చేసే కొద్ది వాళ్ళకి అర్థం అవుతుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 5 minute స్కాన్ లో బాక్స్ బ్రేక్అవుట్ అయితే ఏం జరుగుతుంది చూడమన్నా అనుకోండి, ఒక 100 ఎగ్జాంపుల్ చూస్తే మీరే సర్ప్రైజ్ అవుతారు. అది ఎలా పోతుంది, ఎందుకు పోతుంది అలా నీకు అర్థమైంది. ఎక్కువ సార్లు వర్కౌట్ ఏంటంటే మనం మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అనాలిసిస్ చేస్తాం. లైక్ ఆర్ఎస్ఎల్ కావచ్చు, విడబ్ల్యూపీ కావచ్చు, ప్యాటర్న్స్ కావచ్చు, మాస్టర్ క్యాండిల్ కావచ్చు, గ్యాప్లు కావచ్చు, అన్ని కంబైన్ చేసినప్పుడు నీకు క్లారిటీ వచ్చింది. ఒక ఇన్ ఎలిమెంట్స్ మ్యాచ్ అవుతే ఈ ట్రేడ్ నీకు వర్కౌట్ అవుతుంది అనేది, ఇల్లుంటే వర్కౌట్ అవుతుంది అనేది. రెండోది ఎన్విరాన్మెంటల్ అనాలిసిస్ చాలా ఇంపార్టెంట్. దాని సిచ్యువేషనల్ అవేర్నెస్ అంటారు. వరల్డ్ మార్కెట్ అంతా పడుతున్నప్పుడు, నిఫ్టీ అంతా పడుతున్నప్పుడు ఏ స్ట్రాటజీ నీకు వర్కౌట్ అవ్వదు. అందుకని బ్రేక్అవుట్స్ ఎందుకు ఫెయిల్ అవుతే మీకు క్లారిటీ ఉండాలి. అందుకని వీళ్ళు సిచ్యువేషనల్ అవేర్నెస్ చేసుకుంటూ వాళ్ళ స్కానర్స్ తగ్గట్టు స్టాక్స్ టిక్ చేసుకుని మూవ్ అవుతానికి బాగుంటుంది అనమాట. మొత్తానికి ఈ మార్కెట్ లో ఏంటంటే మీరు బుల్లిష్ కల్ బెట్ కాసిన మనీ దొరుకుతుంది, బేరిష్ కల్ బెట్ కాసిన మనీ దొరుకుతుంది, సైడ్ వేలో పెట్టిన బెట్ కాసిన మనీ దొరుకుతుంది. కానీ ఆ టైంలో వచ్చి ఆ టైం కల్ సీజన్ లో మీరు బయటకు వెళ్ళిపోవాలి. లాంగ్ టర్మ్ లో ఉంటే బుల్స్ గా వర్కౌట్ అవుతుంది. అందుకే మీకు క్లారిటీ ఉంటుంది మీరు ఏ టైప్ చేద్దాం అనుకుంటున్నారు. ఆ సిచ్యువేషన్ అవేర్నెస్ స్కానర్ లో మీకు అది వస్తుందా రావట్లేదా, వస్తే ఆ టైప్ స్ట్రాటజీ మీరు చేయొచ్చు అనమాట. అందుకని మీరు ఎలాగైనా బెట్ కాసుకోవచ్చు. మార్కెట్ లో పెరిగిద్దని బెట్ కాసిన మనీ వస్తుంది, పడిద్దని బెట్ కాసిన మనీ వచ్చింది. అసలు మార్కెట్ మూవ్ అవుతుందని బెట్ కాసిన మీకు ఆప్షన్ సెల్లింగ్ ద్వారా డబ్బు వస్తుంది అనమాట. మొత్తానికి ఆ స్ట్రాటజీ ఆ కండిషన్స్ మ్యాచ్ అవుతున్నా లేదా అదొకటి ఇంపార్టెంట్. మొత్తానికి ఏదైనా కావచ్చు, స్టూడెంట్లు ఎంజాయ్ చేస్తారు అండ్ మల్టిపుల్ స్కిల్స్ అన్ని ఓపెన్ చేసుకుని డిస్కస్ చేసుకుంటూ. ఇది ప్రొఫెషనల్ కోర్స్ అనమాట, మరి చిన్న కిడ్స్ లా కాదు కాబట్టి మెచ్యూరిటీ మైండ్ సెట్ తో వస్తారు కాబట్టి ఏం చెప్పినా అది అర్థం చేసుకుని ప్రాక్టీస్ చేస్తా ఉంటారు. దట్ ఇస్ ట్రూ. సో యాక్చువల్లీ ఇప్పుడు మరి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు చాలా, ఇప్పుడు మీరు వచ్చిన స్టూడెంట్స్ అందరూ కూడా ఆల్రెడీ ఎంతకుంటే ఎక్స్పీరియన్స్ ఉన్న తర్వాత కన్ఫ్యూజన్ తో వచ్చాను వాళ్ళు. సో ఎవరైతే ఫ్రెషర్స్ ఇప్పుడు అసలు ఏ నాలెడ్జ్ లేదు, బట్ దే వాంట్ ఇన్వెస్ట్ ఇన్ ది స్టాక్ మార్కెట్ నేర్చుకోవాలనుకున్నారు, సో వాళ్ళకి ఎన్ని రోజులు పట్టొచ్చు అండ్ ఈ 20 days ఆబ్వియస్ ఎన్ని రోజులు పట్టిద్ది అనే బదులు వాళ్ళకి ఎంత ఇంటెన్సిటీగా నేర్చుకుంటున్నారు అనేది బెటర్ అండి. అంటే చాలా మంది కంపెనీ చేసి టైం చాలలేదు అంటారు. రెండోది వాళ్ళు డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ తో వస్తారు. ఐటీ నుంచి బ్యాక్గ్రౌండ్స్ తో వచ్చారనుకోండి, వాళ్ళు అప్డేట్ అవుతా ఉంటారు కాబట్టి వాళ్ళు ఈజీగా గ్రాప్ చేయగలుగుతారు. అండ్ అదే కొంచెం సీనియర్ సిటిజన్స్ అనుకోండి, వాళ్ళకి కంప్యూటర్ వాళ్ళకి వర్క్ అవసరం లేదు కంప్యూటర్, కాబట్టి ఆ కంప్యూటర్ నాలెడ్జ్ లేకుండా వస్తారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన అచ్చం కంప్యూటర్ మీద వర్క్ చేయాలి కదా. యాక్చువల్ కంప్యూటర్ స్కిల్ లేని కొంచెం స్లో అవ్వచ్చు, కంప్యూటర్ నాలెడ్జ్ నుండి ఫాస్ట్ అయి ఉండొచ్చు. బట్ ఏదైనా సరే మీరు నేర్చుకున్న జీల్ కనుక ఉందనుకోండి, ఇవన్నీ ఓవర్కమ్ చేసుకుని రావచ్చు అనమాట. మీరు ఎంత ఎక్కువ సిస్టమ్ మీద ప్రాక్టీస్ చేయగలిగితే ఆ 2వ క్లాస్ లో మీకు అర్థం అవుద్ది అది ఏం చేస్తున్నారు అనేది. కాకపోతే ఏంటంటే ఇక్కడ నావిగేషన్ చేసుకుంటూ పోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఎన్ఎస్సి ఇండియాకి వెళ్ళిపోతాం, బిఎస్సి ఇండియాకి వెళ్ళిపోతాం, ట్రేడింగ్ అకౌంట్ కి వచ్చేస్తాం, 2-3 స్కానర్స్ ఓపెన్ చేస్తాం, ప్లస్ న్యూస్ పోర్ట్ లో 1-2 ఓపెన్ చేస్తాం, సోషల్ మీడియా 1-2 ఓపెన్ చేస్తాం. అంటే ఒకే టైంలో 7 స్క్రీన్స్ ఓపెన్ లో ఉంటాయి. మీకు నావిగేషన్ రాలేదనుకోండి స్లోగా వెనకబడతారు కదా. సబ్జెక్ట్ లో పార్ట్ కాకపోయినా సరే మీకు ఉండాలి. అందుకని కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ఏ డొమైన్ ఎక్స్పర్ట్ అయినా సరే మీరు కంప్లీట్ బిగినర్ సరే మీరు నేర్చుకోవచ్చు. కాబట్టి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఎంత టైంలో నేర్చుకునేది నేను చెప్పడం కాదండి. ఏ రోజు సబ్జెక్ట్ ఆ రోజు నేర్చుకుంటే మీరు ఎక్సెల్ చేస్తే 20 days కల్లా మీకు అది వచ్చేస్తుంది. సూపర్ సార్. సో మరి ఆర్సిపి టెక్నాలజీస్ లో జాయిన్ అవ్వాలంటే సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేస్తే సరిపోతుందా? సో ప్రాసెస్ ఏమైనా ఉంటుందా? ఏముంటుందండి, ఒకసారి రింగ్ చేస్తే డీటెయిల్స్ మామూలు షేర్ చేస్తారు. వీళ్ళు పంపించిన కోర్స్ కంటెంట్ మీకు సూట్ అవుతుంది అనుకుంటే మీరు జాయిన్ అవ్వచ్చు. సో బేసికల్ ఈ కోర్స్ ఏంటంటే నాట్ ఓన్లీ జస్ట్ ఫర్ స్పెక్యులేషన్ ఇన్కమ్, వెల్త్ క్రియేషన్, వెల్త్ మెయింటెనెన్స్, వెల్త్ ప్రొటెక్షన్, డిఫరెంట్ మెథడ్స్ అని నేర్పుతారు. అంటే మీరు చేయటం కాదు, మీరు ఫ్యామిలీకి నాలెడ్జ్ పాస్ చేయమని చెప్తాం. ఎందుకంటే ఎస్టేట్ మేనేజ్మెంట్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్. ఫ్యూచర్ లో ఏంటంటే రియల్ ఎస్టేట్స్ అవి ఇవి ఇన్కమ్ పొందని రావు పెద్దగా. ఇదేంటే డిజిటల్ ఇన్కమ్ ఎంత కాలంలో స్కేల్ అప్ చేసుకోవచ్చు. మీరే మనీ మేక్ చేయలేకపోతే మీ ఫ్యామిలీ వాళ్ళకి ఏం ఇన్వాల్వ్ చేస్తారు? అందుకని ఫస్ట్ మీరు కంఫర్ట్ గా ఫీల్ అవ్వండి, మనీ మేక్ చేయండి. కన్సిస్టెన్సీ రిటర్న్స్ వచ్చిన తర్వాత అంటే ఫ్యామిలీ వాళ్ళకి పాస్ చేస్తుంటే వాళ్ళు కూడా మేనేజ్ చేసుకునే ఛాన్స్ ఉంటుందని చెప్తారు. అందుకని మీకు మంచి టాలెంట్ ఉండి డమ్మీ ట్రేడింగ్ లో బాగుంటుందంటేనేమో స్టాక్స్, ఫీచర్స్, ఆప్షన్స్ లో వెళ్ళమంటాం. ఒకవేళ మీకు అంత సూట్ అవ్వట్లేదు, మనీ రావట్లేదు అనుకుంటే ETF ఇండెక్స్ ఫండ్, మ్యూచువల్ ఫండ్ వెళ్ళమంటాం. అంటే మీకు ప్యాసివ్ ఇన్కమ్ కావాలి, యాక్టివ్ ఇన్కమ్ మీరు డిసైడ్ అవ్వమంటాను. ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ స్కిల్ బట్టి అది మూవ్ అవుతా ఉంటారు. ట్రేడింగ్ లో ఉన్న బ్యూటీ ఏంటంటే వేరే వాళ్ళతో సంబంధం లేదు. మనం మన సిస్టమ్, మన నాలెడ్జ్, ఎన్విరాన్మెంట్ స్కాన్ చేసుకుంటూ ఏ సూటబుల్ ఎన్విరాన్మెంట్ ఉందో దాని తగ్గట్టు ఉన్న స్ట్రాటజీని డిప్లాయ్ చేసుకుంటూ పోవడం. అందుకని ఇట్స్ ఇండివిజువల్ స్కిల్ అది. అండ్ మేము వాళ్ళకి పాత
చూపించగలుగుతాము, నాలెడ్జ్ ని ఎన్హాన్స్ చేయగలుగుతాం అంతే. ఓకే ఓకే. సో ఇప్పుడు మనము ఇండియా జీడిపి చూస్తుంటే చాలా బాగా గ్రో అవుతుంది. సో దీన్ని బట్టి నెక్స్ట్ 25 to 30 years కూడా చాలా బాగుంటుందని చెప్పి అంటూ ఉన్నారు. సో దీన్ని మనం స్టాక్ మార్కెట్ కూడా రిలేట్ చేసుకొని ఎలా ఉంటుందంటారు నెక్స్ట్ 20 to 30 years అంటే ఏం చెప్తారు? షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో స్టాక్ మార్కెట్ ఎప్పుడు వాలటిలిటీ గ్రోత్ ఉంటాయండి, బట్ లాంగ్ టర్మ్ లో ఇండియా జీడిపి గ్రోత్ అల్టిమేట్ అది. ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో అందరూ డెడ్ ఎకానమీ అని సెటర్లు వేసుకున్నంత ఈజీ ఏం కాదండి. ఏదైనా మాట్లాడితే స్టాటిస్టికల్ డేటా సపోర్ట్ తీసుకుని ఉండాలి. అండ్ జిఎస్టీ కలెక్షన్స్ ఆల్ టైమ్ హై, రఫ్ 2 లక్షల కోట్లు ఉంది. ట్యాక్స్ ఆల్ టైమ్ హైలో ఉన్నాయి, ఎక్స్పోర్ట్స్ ఆల్ టైమ్ హైలో ఉంది. అండ్ వరల్డ్ వరల్డ్ బ్యాంక్ వాళ్ళే జీడిపి గ్రోత్ ని 6.2 నుంచి 6.5 ఎన్హాన్స్ చేస్తున్నారు. ఇలా ఉన్నప్పుడు డెడ్ ఎకానమీ ఎలా అవుతుంది? అందుకని లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ ఇండియా గ్రోత్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుందండి. దాని తగ్గట్టు స్టాక్ మార్కెట్ కూడా చాలా స్ట్రాంగ్ గా మూవ్ అవుతా ఉంటాయి. అయితే మనం కన్జర్వేటివ్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవాలి, ఎందుకంటే కోవిడ్ కాంచి ఇప్పటి వరకు 5 years లో చాలా స్ట్రాంగ్ గా మూవ్ అయింది మార్కెట్. ఇప్పటి నుంచి నెక్స్ట్ 2-3 years లోగా మూవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. ఏదైనా కానీ లాస్ట్ ఇయర్ ఎక్కువ రిటర్న్స్ రాలేదు, ఈ సంవత్సరం కూడా పెద్ద రిటర్న్స్ వచ్చేలాగా లేదు. కాబట్టి 26 ఈజ్ ఈక్వల్ టు బెస్ట్ మార్కెట్ అనుకోవచ్చు యావరేజ్ మీద. నిఫ్టీ బై డిఫాల్ట్ యావరేజ్ మీద 12 to 13% దాకా వస్తుంది యావరేజ్ మీద. స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ యావరేజ్ మీద 15 నుంచి 20 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఏ మంత్ కా మంత్ ఏ ఇయర్ కా ఇయర్ వచ్చిందంటే సిస్టమ్ అలా పనిచేయదు, వాలటిలిటీ అయితే గ్రోత్ ఉంటుంది, ఇన్బిల్ట్ ఉంటుంది మార్కెట్ బై డిఫాల్ట్. బట్ లాంగ్ టర్మ్ లో డెఫినెట్ గా వన్ ఆఫ్ ది గుడ్ అసెట్ క్లాస్ అంటే లాంగ్ టర్మ్ ఉంచుకోవడానికి. మీకు గోల్డ్ సిల్వర్ కావాలన్నా మార్కెట్ లో ఉంది, డెట్ కావాలన్నా మార్కెట్ లో ఉంది, ఈక్విటీ కావాలన్నా మార్కెట్ లో ఉంది. మొత్తం మీరు మార్కెట్ లో ఉండాలి అని అర్థం. అది ఈక్విటీ తీసుకుంటారు లేదా మీ ఇష్టం, అది డిపెండ్ గా మీ ఫైనాన్స్ గోల్స్ మీ రిక్వైర్మెంట్ తగ్గట్టు ఉంటుంది. మొత్తానికి అయితే డిజిటల్ అసెట్స్ కంప్లీట్ నేర్చుకోవాలి అందరూ. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎట్ ది సేమ్ టైం సక్సెస్ఫుల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారి మాటల్లో మరింత సమాచారం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో లెట్స్ స్టార్ట్. హాయ్ అండి, నమస్తే. నమస్తే. మీ పేరు? నా పేరు లిఖిత. లిఖిత, ఓకే. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము ఇక్కడ హైదరాబాద్ లో. ఓకే, సో మరి ఆర్సిపి టెక్నాలజీస్ లో మీరు స్టాక్ మార్కెట్ కోర్స్ లో జాయిన్ అవ్వడం జరిగింది. సో ఏంటి, ఎట్లా ఉందండి? స్టాక్ మార్కెట్ కోర్స్ అయితే బాగా చెప్తున్నారు టీచింగ్ వైజ్ గా. ఓకే. కంటెంట్ కూడా అంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సుందరామ్ రెడ్డి సార్. ఓకే, సో ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇవ్వడం జరిగింది. పేపర్ ట్రేడింగ్ అన్నది ఎలా చేయాలో నేర్పిస్తున్నారు. ఓకే, అండ్ మీరు పే చేసిన ఫీకి వర్త్ అంటారా? yes, it's worth. సో జాయిన్ అవ్వక ముందు, జాయిన్ అయిన తర్వాత ఏం అబ్జర్వ్ చేశారు మీలో? జాయిన్ అవ్వక ముందు ఒక డౌట్ఫుల్ గా ఉండేది. ఓకే, ట్రేడింగ్ అంటే ఏంటి, అంటే ఇది అసలు డమ్మీయా, ఇది అసలు ఫేక్ జెన్యూన్ అనేది తెలిసేది కాదు. ఇక్కడికి వచ్చాక ఒక క్లారిటీ అనేది వచ్చింది. ఓ గ్రేట్ గ్రేట్. సో మరి ఎవరైతే కొత్తగా జాయిన్ అయ్యి ఎవరైతే నేర్చుకోవాలనుకుంటారో స్టాక్ మార్కెట్ గురించి వాళ్ళకి సజెస్ట్ చేస్తారా? yes, it's suggestible. ఓకే, సో మీరు ఏం చేస్తూ ఉంటారు యూజువల్లీ? నేను హౌస్ వైఫ్. ఓ సో ఫైన్. సో హౌస్ వైఫ్స్ కూడా సో డబ్బులు సంపాదించాలనుకుంటారు కదా, సో తెలివిగా సంపాదించాలంటే స్టాక్ మార్కెట్ నేర్చుకుంటే బెటర్ అంటారు. సో ఇప్పుడు మీరు సక్సెస్ఫుల్ గా ట్రేడ్ చేయగలరా? yes yes. అవునా? లిటిల్ బిట్ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇంకా కొంచెం కొంచెంగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వస్తుంది. సో ప్రాపర్ గా కాన్ఫిడెంట్ రావడానికి అట్ ద సేమ్ టైం మీరు ఇండివిజువల్ గా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ఎంత టైం పడుతుంది? ఐ మీన్ కోర్స్ తర్వాత కావచ్చు, కోర్స్ ముందు కావచ్చు. సో ఇప్పుడు మీరు ఇండివిజువల్ గా చేసేయగలరు? ఇండివిజువల్ గా కంటిన్యూ చేయాలి. ఇప్పుడు 28 days వరకు క్లాసెస్ విన్నాం. ఇక్కడ నుంచి కంటిన్యూగా ఒక 6 months అంతా కాన్సన్ట్రేట్ గా పేపర్ ట్రేడింగ్, డమ్మీ ట్రేడింగ్ అలాంటివి చేస్తూ ఉంటే మనకి కాన్ఫిడెన్స్ బిల్డప్ అవి మనం రియల్ ట్రేడింగ్ లోకి ఎంటర్ అవ్వగలం. సో లాట్ ఆఫ్ హౌస్ వైఫ్స్ అందరూ కూడా ఇంట్లో ఉండి వాళ్ళు నేర్చుకోవాలి, డబ్బులు సంపాదించాలనుకుంటున్నారు. వాళ్ళకి మీరు ఒక ఎగ్జాంపుల్ అని చెప్పి అనుకోవచ్చు. సో ఏం చెప్తారు వాళ్ళకి? ఒక రకంగా ప్యాసివ్ ఇన్కమ్ అవ్వచ్చు ఇది. ఎగ్జాక్ట్లీ. ప్యాసివ్ ఇన్కమ్ గా ఇంట్లో ఉండి కూడా వెల్త్ గ్రెయిన్ చేయగలం, వెల్త్ ప్రొటెక్ట్ చేయగలం, మెయింటైన్ చేయగలం అనే కాన్ఫిడెన్స్ ఒక హౌస్ వైఫ్ గా అయినా లేదంటే సైడ్ ప్యాసివ్ ఇన్కమ్ గా అయినా మనం బిల్డప్ చేయగలం ఈ ట్రేడింగ్ ద్వారా. సూపర్ లిఖిత గారు, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ అర్థమైంది కదా, సో తను ఒక హౌస్ వైఫ్ అంట. సో హౌస్ వైఫ్ అయినా కూడా సో డబ్బులు సంపాదించాలని చెప్పి చక్కగా జాయిన్ అయ్యారు. సో నౌ షీఈస్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ అబౌట్ స్టాక్ మార్కెట్ కోర్స్ అనమాట. అండ్ తన ఇండివిజువల్ కూడా ట్రేడ్ చేయగలని చెప్పి చెప్తున్నారు. సో మరొక స్టూడెంట్ తో మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో నైస్ కదా. సో చాలా మంది స్టూడెంట్ చాలా సక్సెస్ఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే చెప్పడం జరుగుతుంది. సో మరొక స్టూడెంట్ ఉన్నారు ఆర్సిపి టెక్నాలజీస్ లో, తను కూడా జాయిన్ అయ్యి కోర్స్ కంప్లీట్ చేసుకున్నారు. తన మాటలో మరింత సమాచారం ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం. హాయ్, మీ పేరు? నా పేరు సూర్యతేజ. సూర్యతేజ, ఎక్కడి నుంచి మీరు? నేను ఫ్రమ్ ఆంధ్ర, శ్రీకాకుళం. ఓకే, స్టేయింగ్ ఇన్ హైదరాబాద్. అవునా? సో ఏం చేస్తూ ఉంటారు? నేను ఐటీ ఫీల్డ్ లో ఉంటాను. ఐటీ జాబ్ చేస్తూ ఉన్నారా? చేస్తూ ఆర్సిపి టెక్నాలజీస్ లో కోర్స్ జాయిన్ అయ్యారు. సో ఎలా అనిపించిందండి కోర్స్? కోర్స్ చాలా బాగుంది, ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ కి. అండ్ లాంగ్ టర్మ్ వైజ్ వెల్త్ క్రియేషన్ ఎట్లా చేయాలి విత్ లో రిస్క్. ఓకే, సార్ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, రామరెడ్డి గారు. ఓకే, జాయిన్ అవ్వక ముందు ఉన్నటువంటి కన్ఫ్యూజన్ కావచ్చు, జాయిన్ అయిన తర్వాత క్లియర్ అయిపోయిందంటారా? ముందు ఎస్,
ఇది బేసికల్ గా హ్యూమన్ సైకాలజీ మీద డిపెండ్ అయి ఉంటది. అవును. సో సార్ అది మాకు చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. Hmm. ఎక్కడ బిగ్ ప్లేయర్స్ వస్తారు, ఎక్కడ బయటకు వెళ్తారు, ఎక్కడ రిటైలర్స్ ఎంట్రీ అవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి అని సార్ చాలా నీట్ గా చెప్తున్నారు. అవునా? సో ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఇవ్వడం జరిగిందా? యా, ప్రాక్టికల్ లైవ్ డెమో చేసి చూపించారు. మాకు అందరికి అర్థమయ్యేలా చెప్పారు. ఓకే, మీరు ఇండివిజువల్ గా ఇప్పుడు ట్రేడ్ చేయగలరా? యా, నేను చేస్తున్నాను. నేను పాస్ట్ 4 years నుంచి చేస్తున్నాను. Oh. బట్ కన్సిస్టెంట్ గా ఒక ట్రేడ్ లో వచ్చేది మొత్తం ఒక 3-4 ట్రేడ్స్ లో వచ్చేది ఒక ట్రేడ్ లో పోతుంది. అయ్యో. సో ఇది నా మైనస్ ఏంటనేది నాకు తెలిసింది. సో Okay. సార్ అప్రోచ్ చూసాను. అండ్ ప్రీవియస్ స్టూడెంట్ కూడా నాకు కొంతమంది సజెస్ట్ చేశారు. ఓ గ్రేట్ గ్రేట్. సో మరి మీకు కట్టిన ఫీకి వర్త్ అంటారా? యా, ఫుల్లీ 100% వర్త్. నేను ఇక్కడ నుంచి నా లైఫ్ టర్న్ అవుతుంది అని ఆశిస్తున్నారు. యా, వచ్చింది నాకు. గ్రేట్ గ్రేట్, సూపర్. సో అది కౌంట్. సో నెక్స్ట్ వచ్చేసి మరి కొత్త స్టూడెంట్స్ కి సజెస్ట్ చేస్తారా? యా, 100%. అంటే ఏదో ఇమీడియట్ గా రేస్ చేంజ్ అయిపోవాలి అనేది కాకుండా సిస్టమేటిక్ గా స్లోగా ఎట్లా విన్ అవ్వాలి అనేది సార్ బాగా చెప్పారు. ఓకే, సూపర్ అండి. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మరొక స్టూడెంట్ ఉన్నారనమాట. స్టూడెంట్ అంటే ఎవరు చిన్నవాళ్ళు అని చెప్పి కాలేజ్ స్టూడెంట్స్ అని చెప్పి అనుకుంటామేమో, కాదు. చాలా పెద్దవాళ్ళు కూడా, ఎక్స్పీరియన్స్డ్ పీపుల్స్, జాబ్ చేస్తూ రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో వారి మాటల్లోనే సో ఆర్సిపి టెక్నాలజీస్ లో స్టాక్ మార్కెట్ కోర్స్ అనేది ఎట్లా జరిగింది, ఎన్నో తను ఏం నేర్చుకున్నారో అడిగి తెలుసుకుందాం. సో హాయ్ సార్. హాయ్ సార్. నమస్తే. నమస్తే మీ సార్. పేరు? నా పేరు రామచంద్ర సార్. ఓకే, సో ఎక్కడి నుంచి అండి మీరు? నేను ఆల్వాల్ నుంచి వచ్చాను. ప్రైవేట్ ఎంప్లాయ్ సార్. నేను ఓకే, ప్రైవేట్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నాను. ఎలా అనిపించిందండి ఆర్సిపి టెక్నాలజీ? చాలా బాగుంది సార్. అది ఎలా ఉందంటే ఒక స్టూడెంట్ లెవెల్ నుంచి ఒక రిటైర్డ్ పర్సన్స్ వరకు కూడా ఫైనాన్షియల్ గా ఎలా గ్రో కావాలనేది కంప్లీట్ పిక్చర్ ఇక్కడ అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ ఉన్న నాలెడ్జ్ తీసుకొని మనం ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత బాగా వాళ్ళు గ్రో అవుతారు. ఇది మొత్తం ఒక ఎన్సైక్లోపీడియా. ఇది ఒక స్టూడెంట్ కు ఉపయోగపడుతుంది. తన కెరీర్ లో ఒక ఫైనాన్షియల్ గా ఒక మంచి పొజిషన్ లో ఉండడం కోసము, తర్వాత ఏదైనా మంచి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ లో వర్క్ చేయడానికి కూడా, తన కెరీర్ బిల్డ్ చేయడానికి ఒక స్టూడెంట్ కు ఉపయోగపడుతుంది. యాజ్ ఏ మిడిల్ ఏజ్డ్ పర్సన్స్ కి ట్రేడింగ్ చేస్తూ కన్సిస్టెంట్ గా మంత్లీ ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి కూడా ఎటువంటి మనము టెక్నిక్స్, ఎటువంటి ట్రెండ్ ఫాలో కావాలి, ఎటువంటి ట్రేడింగ్ సెటప్ చేసుకోవాలి, ఇటువంటి టెక్నిక్స్ అన్ని చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆర్సిపి టెక్నాలజీ ద గుడ్ అండ్ బెస్ట్ ప్లాట్ఫామ్ ఇన్ హైదరాబాద్, ఐ బిలీవ్ దిస్. గ్రేట్ గ్రేట్ అండి. సో మరి ఇక్కడ జాయిన్ అయినప్పుడు ఎటువంటి కన్ఫ్యూజన్ తో ఉన్నారు, అండ్ ఇప్పుడు ఏం కన్ఫ్యూజన్ క్లియర్ అయింది అంటే ఏం చెప్తారు? నాకు ఈ ట్రేడింగ్ లో స్టాక్స్ యొక్క ప్యాటర్న్స్ ను సెలెక్ట్ చేసుకోవడంలో నాకు ఇబ్బందిగా ఉండేది. ఓకే, అవి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, మన స్క్రీనర్స్ ని ఎలా యూజ్ చేసుకొని మనం ఎలా ఫిల్టర్ చేసుకోవాలి, అవన్నీ చాలా క్రిస్టల్ క్లియర్ గా అర్థమైనాయి సార్. ఓకే, గ్రేట్. ఇప్పుడు నేను ఒక పిక్చర్ క్రిస్టల్ క్లారిటీతో ముందుకెళ్తున్నా. ఇప్పుడు కాన్ఫిడెంట్ గా మీరు ఇండివిజువల్ గా వెళ్తున్నాను. అమేజింగ్. సో మరి ఎవరైతే కొత్త పర్సన్స్ ఉన్నారో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఆర్సిపి టెక్నాలజీస్ లో సజెస్ట్ చేస్తారా? ఎక్సలెంట్, డెఫినెట్లీ సజెస్ట్ చేస్తారు సార్. ఇస్ ద బెస్ట్. వాళ్ళ లైఫ్ లో ఏదైనా మంచి నిర్ణయం తీసుకున్నారంటే ఆర్సిపి టెక్నాలజీ జాయిన్ కావడమే మంచి నిర్ణయం అని ప్రగాఢంగా నమ్ముతారు సార్. గ్రేట్ గ్రేట్. సో ఫీకి న్యాయం చేశారని చెప్పంటారా? ఫీజుకి 100కి 100 కాదు 1000 టైమ్స్ న్యాయం చేసినట్టు. ఒక చిన్న టూల్ ఉపయోగించుకున్నా కూడా మీద 50,000 ఈజీగా ఎర్న్ చేయొచ్చు. అది నథింగ్. ఫీజు అనేది 1 డ్రాప్ కంటే తక్కువే. అవునా? ఆ ఫీజు అంత మాత్రం గ్యారెంటీ. టైమింగ్స్ వచ్చేసి ఎలా మేనేజ్ చేసుకున్నారు? మీరు ప్రైవేట్ ఎంప్లాయ్ అంటున్నారు, సో ఎట్లా? నేను మార్నింగ్ వచ్చేసి మళ్ళీ ఈవినింగ్ 10 తర్వాత 1 hour పర్మిషన్ తీసుకొని వెళ్తున్నాను. ఓకే ఓకే, ఫైన్. సో సూపర్ అండి. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. యా. సో ఆర్సిపి టెక్నాలజీస్ లో మరొక నెక్స్ట్ స్టూడెంట్ 60+ years అంట. సో తను కూడా వచ్చి జాయిన్ అయ్యారు రిటైర్డ్ అయిపోయిన తర్వాత కూడా, సో వెల్త్ క్రియేషన్ కోసం. సో తన మాటల్లో అసలు ఎలా అనిపించింది ఒక కోర్స్ అనేది అడిగి తెలుసుకుందాం. సో హాయ్ సార్. నమస్తే. నమస్తే. మీ పేరు? యాదయ్య మార్క. అవునా? ఎక్కడి నుంచి అండి? హైదరాబాద్. ఓకే, సో ఎలా అనిపించింది ఈ కోర్స్? అసలు ఎందుకు జాయిన్ అయ్యారు మీరు ఈ ఏజ్ లో? అంటే రిటైర్మెంట్ తర్వాత వచ్చిన ఏదైతే అమౌంట్ ని రైట్ ప్లేస్ లో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనే ఉద్దేశంతో రావడం. ఓ గ్రేట్. సో ఈ 20 days కోర్స్ అనేది బాగా యూజ్ఫుల్ అయ్యింది. మ్యూచువల్ ఫండ్స్ లో కానీ ETF లో కానీ వితౌట్ రిస్క్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ దొరికింది. ఓకే. సో ట్రైనింగ్ పీరియడ్ అంతా కూడా వాట్ ఈస్ ద లాస్ బెనిఫిట్స్ అండ్ రిస్క్ లెస్. అవును. అంటే ఈ వయసులో రిస్క్ తీసుకునే సందర్భం కాదు. కాబట్టి రిస్క్ లేకుండా ఇన్వెస్ట్మెంట్ మనది ఎలా కాపాడుకోవాలి, వెల్త్ క్రియేషన్ మా పిల్లలకి ఎలా నేర్పుకోవాలి, ఉన్న డబ్బును కాపాడుకుంటూ దాన్ని ఎలా
సంపద పెంచుకోవాలి. ఇప్పుడు మనం బయట వడ్డీకి ఇచ్చినా ఫ్రెండ్స్ కి ఇచ్చినా కూడా నో గ్యారంటీ, అది రిటర్న్ కాదు, ఇంకో రిటర్న్ వస్తారనే నమ్మకం కూడా లేదు. కానీ ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ లో కానీ ఈటీఎఫ్ లో కానీ సార్ చెప్పిన విధానం నేషనల్ కానీ ఇంటర్నేషనల్ కానీ చాలా యూస్ఫుల్ గా ఉంది. సార్ విత్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు. అంటే బ్యాక్ డేటాతోని లాస్ట్ 10 years తోని తర్వాత భవిష్యత్తులో ఎలాంటివి ఉన్నాయి, ఎలాంటి ఫండ్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి, అది మనం ఓన్ గా. సో మనం హౌ టు రివ్యూ విత్ ఇన్ 6 months, 3 months, 1 year మళ్ళీ రీబ్యాలెన్స్ ఎలా చేసుకోవాలనేది కూడా చాలా బాగా చెప్పారు. ఇది అందరికి, నాకే కాదు, ఇప్పటి యూత్ కు బాగా యూస్ఫుల్. ఇంకా నాకు యూత్ కి బాగా యూస్ఫుల్. అట్ ది సేమ్ టైం చాలా మంది కూడా వయసు పెరిగే కొద్దీ మనకి ఎందుకులే అన్నట్లు ఆలోచిస్తూ ఉంటారు. సో అలాంటి వారికి ఏం చెప్తారు? మరి ఉన్న డబ్బుని ప్రశాంతత కోల్పోకుండా కాపాడుకోవటం ఎలా, దాన్ని పెంచుకోవటం ఎలా అనేది బాగా ఉపయోగపడుతుందండి. సూపర్ వర్ది. మనం 20 రోజుల కోసం ఈ ట్రైనింగ్ వచ్చినాం కదా, నేను ఒక 10-15 పుస్తకాలు చదివినా కూడా రానంత ఏదైతే నాలెడ్జ్ ఉందో ఈ 20 days నేర్చుకున్నాము. మా పిల్లలకు కూడా ఇంకా మేము తెలిసిన వాళ్ళకు చెప్పడానికి కూడా అవకాశం వచ్చింది. మరి సజెస్ట్ చేస్తారా? ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ఏజ్ కి సంబంధం లేదని మీరు నిరూపించారు. లేదండి, ఏజ్ తో సంబంధం లేదు. రైట్ వేలో మన సంపదని మనం ఎలా సృష్టించుకోవాలి, దానికోసం మనం ఇక్కడ నేర్చుకోవటం ఉత్తమం. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ ఎవరైనా సరే ఇది చాలా యూస్ఫుల్. ఓకే, ఫైన్. సో ఇప్పుడు మీరు ఇండివిజువల్ గా నేను చేసుకోగలను, నాది నేను రివ్యూ కూడా చేసుకోగలను. ఓ గ్రేట్ గ్రేట్ అండి. సో సూపర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. సో మరొక స్టూడెంట్ ఉన్నారు. సో వారి మాటల్లో అసలు ఆర్సిపి టెక్నాలజీస్ ఎలా ఉందో అడుగుదాం. సో హాయ్, మీ పేరు? హాయ్, నా పేరు వెంకటరెడ్డి. వెంకటరెడ్డి, ఎక్కడి నుంచి అండి? నేను హైదరాబాద్ అమీన్పూర్ నుంచి వచ్చాను. ఓకే, ఫైన్. ఏం చేస్తూ ఉంటారు? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. ఓకే, 13 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. ఓ గ్రేట్. సో కనిపిస్తాయి. వెరీ గ్రేట్ అండి. సో అయితే ఆర్సిపి టెక్నాలజీస్ లో ఎందుకు జాయిన్ అయ్యారు? అట్ ది సేమ్ టైం మరి మీరు నేర్చుకున్నారు మొత్తం స్టాక్ మార్కెట్ గురించి? ఎస్, నేర్చుకున్నానండి. సో నేను ఫస్ట్ స్టాక్ మార్కెట్ ఆర్సిపి టెక్నాలజీస్ రావడానికి రీజన్ చెప్తానండి. చెప్పండి. నేను మామూలుగా March 4th, 2025 నుంచి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశానండి. గుడ్. సో యూట్యూబ్ లో వీడియోస్ చూస్తూ ఉన్నాను. అందులో సుమన్ టీవీ వీడియోస్ చూస్తున్నాను. ఓకే. రామిరెడ్డి గారి వీడియోస్ చూస్తున్నాను. అందులో ఎస్చాంద్ టెక్నాలజీస్ లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్పారు. దానికి అడిగినటువంటి సుమన్ టీవీ అడిగిన యాంకర్ అడిగినటువంటి క్వశ్చన్స్ అండ్ సార్ ఇచ్చినటువంటి ఆన్సర్స్ నాకు చాలా బాగా నచ్చాయి. ఓకే. సో అందువల్ల నేను ఆర్సిపి టెక్నాలజీస్ లో నేను కోర్స్ చేయాలి అని డిసైడ్ అయ్యాను. సో బేసికల్ సార్ ఏం చెప్పారంటే 3 parts చెప్పారు. సో ఆర్సిపి టెక్నాలజీస్ కి ఎందుకు వస్తారు అనేది, సో వెల్త్ క్రియేషన్ కోసం, వెల్త్ మెయింటెనెన్స్ కోసం, వెల్త్ ప్రొటెక్షన్ కోసం. ఓకే, అందులో నేను వెల్త్ మెయింటెనెన్స్ ఎంచుకున్నానండి. సో నా దగ్గర ఇప్పుడు 13 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. నా దగ్గర ఎంతో కొంత అమౌంట్ ఉంది. సో ఆ అమౌంట్ ని వెల్త్ మెయింటైన్ చేస్తూనే వెల్త్ క్రియేట్ చేద్దాము అని చెప్పేసి వచ్చానండి. ఓకే. సో మరి నేర్చుకున్నారా మొత్తం కూడా? ఇప్పుడు నేర్చుకున్నటువంటి డౌట్స్ కావచ్చు, ఇప్పుడు మొత్తం క్లారిఫికేషన్ అయిపోయిందా? రాకముందు ఉన్నప్పుడు కాన్ఫిడెన్స్ ఏంటంటే జస్ట్ సైకలాజికల్ గా గెస్, అంటే ఈ రోజు స్టాక్ పెరిగిద్ది, ఈ రోజు స్టాక్ పెరిగిద్ది అని గెస్ చేస్తాము. స్టాక్ పెరగకపోతే డిసప్పాయింట్ అవటము. కానీ ఈ రోజే స్టాక్ ఎందుకు పెరుగుతుందో ఆ అనాలిసిస్ చేయగలిగేటువంటి సబ్జెక్ట్ సార్ నేర్పించారండి. గ్రేట్. సో మరి కొత్త స్టూడెంట్స్ కి సజెస్ట్ చేస్తారా? కొత్త స్టూడెంట్స్ కి నేను ఇచ్చేటువంటి సజెషన్ ఏంటంటే ఆర్సిబి టెక్నాలజీస్ అండి. మీరు 20 days లో ప్లెంటీ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మీరు గెయిన్ చేయొచ్చు. ఇంకొకటి నేను సర్ప్రైజింగ్ అయినటువంటి విషయం ఏంటంటే ఆర్సిబి టెక్నాలజీస్ లో సార్ 2 days 3 days అయిన తర్వాత సెకండ్ డేనో థర్డ్ డేనో ఒక అసైన్మెంట్ ఇచ్చారు. సో ఏముందిలే సార్ అసైన్మెంట్ ఇచ్చారు కదా అని చెప్పేసి ఏం చెక్ చేస్తారులే అనుకున్నాను. కానీ సారు ఆ అసైన్మెంట్ 10 charts క్రియేట్ చేయమని చెప్పారు. ఈచ్ అండ్ ఎవ్రీ టేబుల్ దగ్గరికి వెళ్ళి, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ దగ్గరికి వెళ్ళి ఎన్ని అసైన్మెంట్ చేశారు, మీరు చేసినటువంటి చార్ట్ బాగుందా లేదా, దానికి ఫీడ్బ్యాక్ ఇవ్వడం అనేది నాకు రియల్ గా సర్ప్రైజింగ్ చేసిందండి. సో ఎంత పెద్ద ట్రైనర్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ దగ్గరికి వెళ్ళి ఫీడ్బ్యాక్ తీసుకున్నాడంటే నాకు చాలా మంచి అనుభూతి కలిగించింది. ఇట్స్ వర్త్ అంటారు. ఇట్స్ ఎక్సలెంట్ వర్త్ అండి. 15,000 కి నేను నిన్ననే వేరే ఫ్రెండ్ మాట్లాడితే 15,000 బయట చాలా మంది 40,000 50,000 చార్జ్ చేస్తారు. మీకు 15,000 లో స్టాక్ మార్కెట్ ట్రైనింగ్ ఇస్తున్నారంటే చాలా గ్రేట్ అండి అని చెప్పారు. సూపర్ అండి. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. హే ఆల్. సో ఆర్సిపి టెక్నాలజీస్ లో మరొక స్టూడెంట్ ఉన్నారు. సో వారి మాటల్లో తన ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, మీ పేరు? వంశీధర్ అండి. వంశీధర్. సో ఎక్కడి నుంచి? అల్వాల్, హైదరాబాద్. అవునా, ఏం చేస్తూ ఉంటారు? నేను ఒక న్యూస్ ఛానల్ కి ఆపరేషన్స్ మేనేజర్. ఓ గ్రేట్, సూపర్ అండి. ఏ ఛానల్ అండి?
స్టార్ 9 ఓకే ఫైన్. సో ఏంటి ఆర్సిపి టెక్నాలజీస్ లో ఎందుకు జాయిన్ అయ్యారు అండ్ ఎట్లా అనిపించింది కోర్స్? ఇట్స్ గుడ్ యాక్చువల్ గా. ఓకే. టెక్నికాలిటీ వైజ్ గా బేసిక్ ఏంటంటే డీప్ సబ్జెక్ట్ లో టెక్నికల్ గా ఏదైతే ఉందో ఎక్కడెక్కడ స్టాక్స్ పిక్ చేయాలి, సో ఎందులో ఇన్వెస్ట్ చేయాలి, సో ఈ టైప్ ఆఫ్ అంటే నా నాలెడ్జ్ ప్రకారం అయితే ఆ పర్టికులర్ సెగ్మెంట్ లో నేను ఎంటర్ అవుదాం అని చెప్పేసి అనుకున్నాను. ఓకే. సో ఆ పర్టికులర్ సెగ్మెంట్ లో ఐ గాట్ లిటిల్ బిట్ నాలెడ్జ్. ఇప్పుడు నేను కాన్ఫిడెంట్ చేయగలుగుతున్నారా? సో ఫైన్. సో జాయిన్ అవ్వక ముందు జాయిన్ అయిన తర్వాత ఎలా ఉంది అంటే ఏమంటారు? కంపేర్ టు ప్రీవియస్ గా బేసిక్ ఏంటంటే యువర్ దేర్ విత్ జీరో నాలెడ్జ్. అవును. బట్ ఇప్పుడు ఫౌండేషన్ అనేది స్టార్ట్ అయిందని చెప్పేసి అనుకోవచ్చు. సో మీరు ఇప్పుడు ఇండివిజువల్ గా ట్రేడ్ చేయగలరా? యా. అవునా? సో మరి కొత్త స్టూడెంట్స్ ఎవరికైనా సజెస్ట్ చేస్తారా? డెఫినెట్ గా సజెస్ట్ చేస్తాను. యాక్చువల్గా ఏంటంటే ఎవరికైతే షేర్ మార్కెట్ లోకి ఎంటర్ అవ్వాలి, ఫండమెంటల్స్ నేర్చుకోవాలి, టెక్నికాలిటీస్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి ఓకే ఈ ఆర్సిపి టెక్నాలజీస్ లో జాయిన్ అయితే మాత్రం 100% నాలెడ్జ్ వస్తుంది. ఓకే. అండ్ ఆల్సో డెఫినెట్ గా మీరు మూవ్ ఫార్వర్డ్ అవ్వడానికి అండ్ కాన్ఫిడెన్స్ వెల్త్ గెయిన్ చేసుకోవడానికి యూస్ అవుతుంది. ఓకే. సో మరి మీరు పే చేసిన ఫీకి వర్త్ అంటారా? 100% వర్త్ అండి. అవునా? యా, సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. యా. సో గైస్, ఇది ఇవాళ ఎపిసోడ్ అనమాట. ఆర్సిపి టెక్నాలజీస్ ఇక్కడ స్టాక్ మార్కెట్ సంబంధించి చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనం చాలా మంది స్టూడెంట్స్తో కూడా మాట్లాడాము. సో స్టూడెంట్స్ కావచ్చు, జాబ్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, ఆల్రెడీ ట్రేడింగ్ చేస్తూ 4 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కావచ్చు, రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా రావడం జరుగుతుంది. సో అంటే స్టాక్ మార్కెట్లో వెల్త్ ఎంత చక్కగా క్రియేట్ చేసుకోవాలనేది చాలా చక్కగా వివరిస్తున్నారట ఆర్సిపి టెక్నాలజీస్లో సుందరామరెడ్డి గారి క్లాసెస్లో. సో కాబట్టి మీరు కనుక ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటున్నట్టయితే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ కనుక మీరు కాల్ చేయొచ్చు. సో వాళ్ళు మీకు డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. మీకు నచ్చినట్లయితే మీరు జాయిన్ అవ్వచ్చు. కోర్స్ వచ్చేసి అరౌండ్ 20 days మాత్రమే ఉంటుందట. సో దట్స్ ఇట్. సో చక్కగా జాయిన్ అయిపోయి మీ వెల్త్ని మీరు క్రియేట్ చేసుకోండి. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.